హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీగడతోటి పన్నీరు ఇంకా నెయ్యి ఇంకా అందులో వేస్టేజ్ మనం పడేయకుండా దాంతో కలాకండ్ స్వీట్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో నుండి మీగడను పొద్దున్నే బయట పెట్టేసుకున్నాను. రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మనం దీన్ని చేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని బాగా తిప్పుకోవాలి. దీన్ని మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ నేను గిన్నెలోనే చేస్తున్నాను. బాగా కలిపి కొన్ని వాటర్ పోయాలి. వాటర్ పోసి మళ్ళీ తిప్పుతూనే ఉండాలి. కొంచెం చేయి నొప్పేస్తుంది, కానీ ఇంకా నీరు కానీ నెయ్యి కానీ బాగా వస్తుంది. ఇంకా ఇప్పుడు చూడండి, పాలు ఇంకా మిగడ వేరైపోయినాయి కదా. పాల వరకు మొత్తం పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి. మీగడ ఇంకా పాలు సపరేట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాలని గ్యాస్ పైన పెట్టేసుకోవాలి. ఒకవైపు నెయ్యి కూడా కాచుకోవాలి, ఒకవైపు ఏమో పాలు వేడి చేసుకోవాలి. దీన్ని కలుపుతూ ఉండాలి. అడుగంటిపోతుంది, ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇక్కడే ఉండి తిప్పుతూ ఉండాలి. ఇక్కడ పాలు మరిగే వరకు వెయిట్ చేద్దాం. ఇది నెయ్యి అండి. నెయ్యిని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. పాలు పొంగుతున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ వేసుకోవచ్చు. నేను ఒక నిమ్మ చెక్క వేసుకున్నాను. బాగా విరిగిపోయాయి పాలు. ఇప్పుడు వీటిని ఒక కాటన్ గుడ్డలో మనం వడగట్టేసుకుందాం. కాటన్ గుడ్డలో వడగట్టేస్తున్నాను. ఇలా వడగట్టేసి మొత్తం నీళ్ళన్నీ పిండేసి దీనిపైన ఏదైనా బరువు పెట్టాలి. ఈ వాటర్ని పడేయొద్దండి. నెక్స్ట్ టైం మనం పన్నీర్ చేయాలనుకుంటే ఇది వేసినట్లయితే పాలు విరిగిపోతాయి. ఇది మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి. ఈ టిప్ని చూడండి ఎంత బాగా వచ్చిందో. పన్నీరు వేస్ట్గా మనం పారబోసే పాలతోటి చేసుకున్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఏం తగ్గదు. టేస్ట్ నార్మల్ పన్నీర్ లాగే ఉంటుంది. చూడండి, ఇక్కడ నెయ్యి కాచుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత నేను ఫిల్టర్ చేసుకున్నా. చూడండి ఎంత నెయ్యి వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా వేస్టేజ్ అనుకొని పడేయొద్దు. దీన్ని మనం ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో ఎక్కువ షుగర్ ఏం పట్టదు. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ షుగర్ వేసుకొని ఒక ఇలాచి వేసుకున్నాను. అంతే, రెడీ.